గ్రేటర్ హైదరాబాద్లో పేరొందిన కంపెనీ ఉత్పత్తులను పోలిన నకిలీ ఉత్పత్తులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. టీ పొడి, నెయ్యి, పాలు, నూనెలు, కిరాణా వస్తువులు, పప్పు దినుసులు, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, టీవీలు, కంప్యూటర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల నిత్యావసరాలను అచ్చుగుద్దినట్టు అసలును పోలిన నకిలీ వస్తువులను తయారు చేసి అమ్ముతూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెద్ద కంపెనీల లేబుళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా తయారు చేసిన వస్తువులకు వేసి బహిరంగంగా అమ్ముతున్నారు. ఇది తెలియని కొనుగోలుదారులు అవే ఒరిజినల్ అనుకొని కొన్ని దారుణంగా మోసపోతున్నారు. ఇలాంటి అమ్మకాలకు ప్రముఖ వ్యాపార కేంద్రాలైన బేగం బజార్, ట్రూ బజార్, మహారాజ్గంజ్, బ్యాంక్ స్ట్రీట్, గుజరాత్ గల్లీ, రాణిగంజ్, జాంబాంగ్ మార్కెట్లు అడ్డాలుగా మారుతున్నాయి. అయితే దాడులు చేసి డూప్లికేట్ అమ్మకందారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు సైతం కూడా వినపడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటడంతో నకిలీల బెడద తప్పడం లేదని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. ఇక నకిలీ వస్తువులు విక్రయించే వ్యాపారులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక పేరొందిన ఏ కంపెనీ బ్రాండ్ల పేరుతోనైనా నకిలీవి తయారు చేసి విక్రయించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా బ్రాండ్ యజమాని అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా తయారు చేస్తూ నిత్యం లక్షలాది రూపాయల అక్రమార్జనలకు పాల్పడుతున్నారు. ఇక కంపెనీలు తయారు చేసిన అసలు వస్తువుల మాదిరిగానే పేర్లు, లేబుల్స్ ఉండటంతో కొనుగోలుదారులు వీటిని చూసి బోల్తా పడుతున్నారు. ఇక దీనికి తోడు నకిలీ వస్తువుల తయారీ, విక్రయదారులు డిస్కౌంట్లు, ఆఫర్లంటూ మభ్యపెడుతూ బహిరంగ విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నగరంలోని పేరొందిన మార్కెట్లలోని హోల్సేల్ దుకాణాలపై తరచుగా దాడులు చేసి నకిలీ ప్రొడక్ట్స్ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలను నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.